Hi, I am back to teach some more sentences. Let's start by talking about must have. We use must have when we notice something in the present, when we see or hear something and we decided that something else happened that caused that situation. అంటే మస్ట్ హ్యావ్నితో ఈరోజు సెంటెన్స్ తెలపడం జరుగుతుంది. మస్ట్ హ్యావ్ని ఎప్పుడు వాడతామంటే ఏదైనా ఒక సిచ్యుయేషన్ చూసి గెస్ట్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, హీ మస్ట్ హ్యావ్ ఫెయిల్డ్ అంటే ఒకతను రిజల్ట్స్ వచ్చింటాయి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివింటాడు, అతను బయటకు రాకుండా ఉంటాడు అనమాట రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా. అప్పుడు మనం ఏమనుకుంటాము, అతను ఫెయిల్ అయి ఉంటాడు అనుకుంటాం. కానీ మనం అతని రిజల్ట్ చూసినాము అంటే హీ మస్ట్ హ్యావ్ ఫెయిల్డ్ అంటే గెస్సింగ్ చేయడం అనమాట. అంటే మనం గెస్ చేసింది 90% కరెక్ట్ అవుతుంది, 90% కరెక్ట్గా ఉంటుంది అనమాట. హీ మస్ట్ హ్యావ్ ఫెయిల్డ్. హీ మస్ట్ హ్యావ్ పాస్డ్ అంటే అతను స్వీట్లు పంచుతూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం, అతను పాస్ అయి ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ పాస్డ్. హీ హ్యాజ్ పాస్డ్ కాదు, హీ మస్ట్ హ్యావ్ పాస్డ్. మనం అతని రిజల్ట్ చూసింటాం అనుకోండి, హీ హ్యాజ్ పాస్డ్. అది డిఫరెన్స్ గమనించండి. హీ హ్యాజ్ పాస్డ్ కాదు, హీ మస్ట్ హ్యావ్ పాస్డ్. ఇంకా మరికొన్ని సెంటెన్స్ చెప్తా చూడండి. ఆల్ ఆఫ్ ద బిస్కెట్స్ ఆర్ గాన్, సో కిడ్స్ మస్ట్ హ్యావ్ ఈటెన్ దెమ్. అంటే బిస్కెట్స్ అనేవి లేవు అంటే పిల్లలు తిని ఉంటారు, తప్పక తిని ఉంటారు అని ఎక్స్పెక్టేషన్ అనమాట. ఏదైనా ఒక సెంటెన్స్ని 4 సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి చూడండి. హీ మస్ట్ హ్యావ్ పాస్డ్ అతడు ఉత్తీర్ణుడై ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చి మస్ట్ హీ హ్యావ్ పాస్డ్ అని వేరే వాళ్ళతో అడుగుతుంటాం, అతను పాస్ అయి ఉంటాడా. హీ మస్ట్ నాట్ హ్యావ్ పాస్డ్ అతడు ఉత్తీర్ణుడై ఉండడు. మస్ట్ హీ నాట్ హ్యావ్ పాస్డ్ ఉత్తీర్ణుడై ఉండడా అని ఈ 4 సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. ఏదైనా సెంటెన్స్కి ఈ 4 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మరికొన్ని సెంటెన్స్ చూడండి. హీ మస్ట్ హ్యావ్ ఆస్క్డ్ అతను అడిగి ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ద హోమ్ అతను ఇల్లు వదిలి ఉంటాడు. అంటే ఫోన్ ఎక్కడన్నా బయటకు వెళ్ళి ఉంటాడు, ఫోన్ చెక్ చేసుకుంటాడు, ఫోన్ పవర్ పోయింది అనుకుంటాడు, అప్పుడు ఏమనుకుంటాడు, హీ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ది ఫోన్ అట్ హోమ్. హీ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ద ఫోన్ అట్ హోమ్. ఈ విధంగా ఫ్రెండ్స్. ఇంకొక సెంటెన్స్ చూడండి. హీ మస్ట్ హ్యావ్ గాన్ టు స్లీప్ దట్ ఈజ్ వై ఈజ్ నాట్ ఆన్సరింగ్ ది ఫోన్. అంటే అతను నిద్రపోయి ఉంటాడు, అందుకే అతను కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఈ విధంగా ఫ్రెండ్స్ మస్ట్ హ్యావ్తో సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. క్లాస్ నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్.